ఏ విధంగా చేస్తున్నారు, ప్రజల్లోకి ఎట్లా వెళ్తున్నారు? మాది రావన్నపల్లె. నేను రావన్నపల్లె సర్పంచ్ని. తంగినపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. గ్రామస్తులు మా కేసీఆర్ అంటే అన్నీ ఒక ఎందుకంటే చెప్పలేని పనులు చేసిండు. మిషన్ బాగిరే కానీ అన్ని రకాల ఇక్కడ దాకా బ్రిడ్జి మీద నీళ్లు ఉండే ఈ 9 సంవత్సరాలు మొత్తం మీద రైతులకు అనేది ఎంత మంచి అభివృద్ధి అంటే అంత మంచి అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధిలో కూడా అందరూ దీని మన కాంగ్రెస్ వాళ్ళు వచ్చేమని అంటే వాళ్ళ ఒకటి బూటకాయసేమి కట్టి నేను ఇది ఇస్తా అది ఇస్తా 4,000 ఇస్తా 5,000 ఇస్తా అనుకుంటా వాళ్ళు. కళ్యాణలక్ష్మి ఏది అన్ని ఎక్కువ తులం బంగారం అనుకుంటా వాళ్ళు. మా సార్ కంటే ఎక్కువ చెప్పినా నన్ను ఇచ్చింది ఎక్కువ ఏ ఒక్క బుడ్డ పైసే లేదు. అన్ని అబద్ధాలు ఆడి ఇప్పుడు మా గ్రామస్తులు అంటే ఎందుకంటే వాళ్ళు ఏదో అని ఆశ వినమైంది. కానీ వాస్తవం చెప్పాలంటే మా కేసీఆర్ విన్నే పానం. కానీ కాకపోతే వాళ్ళు కొంతమంది అప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అన్నీ ఏదో బూటకేసాలు వేసి అన్నీ ఏదో రకంగా చేసే వరకు కొద్దిగా పబ్లిక్ 10 సంవత్సరాలు అయింది. ఇంకేమైనా డెవలప్ అన్నట్టు వాళ్ళ వేని. కానీ ఇప్పుడు ఏది గుండు సూది కూడా లేదు. అంతా మనం బోడ రైతుల పొలాలు ఎండిపోయినాయి, కరెంటు కాలిపోయినాయి, అన్నీ హరి గోస అవుతుంది. ఇప్పుడు పబ్లిక్లో ఊళ్ళో పూట తిరుగుతూ ఉంటే ఏమంటారు అంటే ఆడాడ తిరుగుతుంటే ఏమంటారు అంటే అయ్యో మేము సింపల్ వేసుకున్నట్టు అయిపోయా మా బతుకులు. దాన్ని వాళ్ళే తిట్టుకుంటా ఉపాధి పని కాడికి పోతే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది తప్పని చేసినాం, బాగా తప్పని చేసినాం. ఎందుకంటే మన పాలిచ్చే పని పెట్టి దుడ్డి దగ్గర పోయినట్టు ఉన్నది ఈ ప్రభుత్వం అని బాగా మంది కూడా బాగా రిస్క్ పడుతున్నారు, తిడుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కూడా పార్లమెంట్లో మాట్లాడాలంటే వినోద్ కుమార్ సార్ ఇవ్వరు చేసిండు. నేను ఒక డైరెక్టర్ ఉండి మమ్మల్ని మా డైరెక్టర్ అందరినీ కూడా పార్లమెంట్ తోలుకపోయి ఢిల్లీలో మా అందరి ఒక 15 రోజులు వాళ్ళ ఇంటికాడ ఉంచి మమ్మల్ని అందరి గౌరవంగా మా సిరిసిల్ల జిల్లా వాళ్ళని అందరికీ గౌరవంగా మమ్మల్ని అక్కడ తింపి ఆ పార్లమెంట్లో కూడా తీసుకుపోయాడు. ఆ పార్లమెంట్కి తీసుకుపోవాలంటే ఎవరి నుంచి కాలేదట, ఎంతోమంది వచ్చిండ్రు. అంతకంటే ముందు అయిన వాళ్ళు ఎంతోమంది ఎక్కడికూడా అయితే కూడా ఎవరు కూడా సాన్ చేయలేదు. ఎందుకంటే ఈయన తెలియగలడు. పార్లమెంట్లో మాట్లాడాలంటే వినోదన్నకి ఓటేయాలి. వినోదన్న గెలిపించుకుంటే మన కేటీఆర్కి ఎంతో తోడు, మన తెలంగాణకు ఎంతో తోడు ఉంటుంది. ఏ వర్గులో అయినా ఏదైనా తెచ్చేంత దమ్ము సత్తా ఆయనకే ఉన్నది, వేరే వాళ్ళకి ఇవ్వలేదు. మొత్తానికి వినోదన్నను గెలిపేయాలంటున్నారు.